హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి, వాట్ ఈజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా తీసుకోవాలి, వేటిని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయాలి, వేటిని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిటబుల్గా ఉంటాం. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో చాలామంది ఇలా హార్జెంటల్ లైన్స్ డ్రా చేస్తారు, కొంతమంది ఇలా బాక్స్లో డ్రా చేస్తారు. ఈ జోన్స్ అంటారు వీటిని. ఈ జోన్స్ ఎలా డ్రా చేయాలి, లైన్స్ ఎలా డ్రా చేయాలి, వేటికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకునే ట్రేడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ట్రేడ్ చేయాలంటే పెద్ద పెద్ద స్ట్రాటజీలు కావాలి, ఏదేదో కావాలనుకుంటారు. మీరు ఏ స్ట్రాటజీ ఫైండ్ అవుట్ చేసినా, ఏది తీసుకున్నా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది 109% మీరు చూసుకోవాలి. లేదు అంటే మార్కెట్ ఎంత స్ట్రాంగ్ మూమెంటంలో ఉన్నా సరే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ కానీ ఉంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత అంతే ఫాస్ట్గా రివర్సల్ అయిన మూమెంటమ్స్ చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ సపోజ్ ఈ లెవెల్లో బై చేసి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వెళ్ళిపోద్దులన్న స్ట్రాటజీ ఇంక అంతే కదా అనుకుంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బై చేయాలి, ఎక్కడ బై చేయాలో తెలుసు, కానీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలీదు. దట్ ఈస్ ద మేజర్ డిఫాల్ట్. సపోజ్ మీరు ఇక్కడ 100 రూపీస్ దగ్గర బై చేశారు, లెట్స్ 10 రూపీస్ దగ్గర బై చేశారు, మార్కెట్ వెళ్తూనే ఉంది, ఇంక వెళ్ళిపోతూనే ఉంది, ఇంకెలాగా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, మీ ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, దాని గురించనే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు బిగినర్స్ కావచ్చు, ఇంటర్మీడియట్స్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఏ లెవెల్లో ఉన్నా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ అనేది మీరు 109% నేర్చుకుని తీరాల్సిందే. బికాజ్ మీరు ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎక్కడ బై చేయాలని తెలియాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియాలి. వితౌట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీ దగ్గర ఎంత గొప్ప స్ట్రాటజీ అయినా ఉండి 99.99% యాక్యురేసీ ఉన్న స్ట్రాటజీ అయినా సరే ఆ 1% ఫెయిల్యూర్ కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉంది. అంత ఇంపార్టెంట్ అండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అవ్వచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ డజంట్ మ్యాటర్. మీకు అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లెట్స్ సే ఒక స్టాక్ అనేది ఇక్కడ 90 రూపీస్ దగ్గర ఉంది. ఓకే, సో 90 రూపీస్ దగ్గర ఉంది. ఇది ఒక 100 రూపీస్ లెవెల్, సైకలాజికల్ లెవెల్. ఇది ఒక 110 రూపీస్ లెవెల్. ఓకే, ఇది ఒక 120 రూపీస్ లెవెల్. లెట్స్ సే స్టాక్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ వెయిట్ చేస్తుంది. జస్ట్ వెయిట్ మినిట్, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. స్టాక్ అనేది ఇక్కడ నుంచి 100 రూపీస్ లెవెల్ అనేది బ్రేక్ చేసుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటాం మనం, సపోజ్ XYZ స్టాక్, ఇది XYZ స్టాక్, అరే మనకి ఇక్కడ 100 రూపీస్ దగ్గరకు వస్తే నేను బై చేద్దాం అనుకున్నాను అనుకుంటారు. మనమే చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే 100 రూపీస్ అయితే సైకలాజికల్ లెవెల్, ఏదైనా కావచ్చు, వేరే ఏదైనా స్ట్రాటజీ కావచ్చు, ఏదైనా ఎంట్రీ ఉండొచ్చు. 100 రూపీస్కి వస్తే బై చేయాలి అనుకుంటారు, కానీ ఇక్కడ వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోయి స్టాక్స్ చాలా ఉంటాయి. కానీ మనకి ఎక్కువగా మనం ఫెయిల్యూర్స్ అవాయిడ్ చేయాలనుకుంటే కొన్ని స్టాక్స్ ఏమవుతుంటాయంటే ఇలా మూమెంటం వచ్చినట్టు వచ్చి ఇమీడియట్గా డౌన్ సైడ్ వచ్చేస్తాయి. మీరు చాలాసార్లు చూసుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే అయినా సరే, పొజిషనల్ ట్రేడర్స్ అయినా సరే, మీరు చూడడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే కొన్ని స్టాక్స్ ఇలా బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళే ఉంటాయి. కొన్నిసార్లు ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి ఇమీడియట్గా డౌన్ సైడ్ వచ్చేసే స్టాక్స్ కూడా ఉంటాయి. సో మీరు గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనండి, ఇలా మూమెంటం వచ్చిన తర్వాత ఎప్పుడైతే 100 రూపీస్ ఫెయిర్ ప్రైస్ అనుకుంటారో, ఈ మూమెంటం మిస్ అయిపోయిన వాళ్ళందరూ ఎంటర్ అవ్వాలని ఇక్కడ ఒకసారి స్టాక్ అనేది ఇక్కడ ఒకసారి మూమెంటం వస్తుంది. దీన్ని చేంజ్ ఇన్ పొలారిటీ అంటారు. ఇలా మూమెంటం రావడానికి పొలారిటీ అంటాం మనం. ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ వచ్చిందో దీన్ని చేంజ్ ఇన్ పొలారిటీ అంటారు. ఈ పొలారిటీలో ఎవరైతే ఈ మూమెంటం మిస్ అయిపోయారో వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అవ్వడానికి వెళ్ళి బుల్లిష్ ప్యాటర్న్ కానీ ఏదైనా సిగ్నల్ తీసుకుని ఇక్కడ ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయ్యి అగైన్ స్టాక్ ఈసారి 120 రూపీస్ వరకు వెళ్ళింది. 120 రూపీస్ వరకు వెళ్ళిన తర్వాత అగైన్ ఇక్కడికి వచ్చింది, అగైన్ ఇదే 100 రూపీస్ లెవెల్కి వచ్చేసింది. అగైన్ ఇక్కడ నుంచి కొంతమంది బయర్స్ యాడ్ అయ్యారు, అగైన్ తీసుకెళ్లారు. అగైన్ ఇది లెవెల్ దగ్గరికి 110 రూపీస్ కానీ 105 రూపీస్ వచ్చింది. అగైన్ మళ్ళీ మూమెంటం అప్ సైడ్ వచ్చింది వెళ్ళింది ఎక్కువ అగైన్ అండ్ అగైన్ ఇదే లెవెల్కి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, చాలా మంది ఏంటంటే 100 రూపీస్ దగ్గరికి వచ్చింది, 100 రూపీస్ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి సపోర్ట్ తీసుకుందంటే ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. మీరు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత అగైన్ మీరు సెల్ చేస్తే మాత్రం మీరు 109% లాస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఎన్నిసార్లు, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఇట్స్ ఎ ఫోర్త్ టైం. ఇక్కడ కూడా చూసారు కదా ఎన్నిసార్లు రెస్పెక్ట్ ఇచ్చి ఎంత మార్కెట్ ఎంత స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం ఇస్తుందో. సో ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ సపోర్ట్. మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. అగైన్ ఈ లెవెల్కి వచ్చిందంటే మీరు ఈ లెవెల్ దగ్గర బై చేసి తీరాల్సిందని చాలా మంది చెప్తుంటారు, కానీ 110% రాంగ్ అండి.
బికాజ్ ఎందుకంటే ఒక తాడు ఉంది, తాడుని మనం ఒకసారి పట్టుకుని లాగాం, ఇది ఇట్స్ ఏ క్యాపబిలిటీ. ఈసారి ఏం చేస్తారు, ఒకళ్ళు పట్టుకుని ఇటు సైడ్ ఒకళ్ళు పట్టుకుని లాగారు, ఇట్స్ ఏ క్యాపబిలిటీ. ఈసారి ఇక్కడ ఇంకొకరు ఆడారు, ఇక్కడ ఇంకొకరు ఆడారు, ఓకే వెయిట్ చేస్తుంది. ఈసారి ఇంకొకళ్ళు థర్డ్ 3 మెంబర్స్, ఓకే మ్యాక్సిమం క్యాపబిలిటీ ఉంటుంది. 4 మెంబర్స్, 5 మెంబర్స్, 10 మెంబర్స్, ఏదో ఒక టైంలో ఈ థాట్ టప్మని తెగిపోతుందండి. బికాస్ అంత కాదు దాని వెయిటేజ్. అలానే ఇక్కడ 100 రూపీస్ కూడా ఒకసారి డిఫెండ్ చేశారు, సెకండ్ టైం వచ్చారు బై చేశారు, థర్డ్ టైం వచ్చింది బై చేశారు, ఫోర్త్ టైం వచ్చింది బై చేశారు, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం అగైన్ ఇదే లెవెల్కి వస్తుంది. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ టైం ఈ లెవెల్లో ఎంటర్ అయ్యారో, ఈ లెవెల్లో ఎంటర్ అయ్యి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదండి. ఈ స్టాక్ ఫెయిర్ ప్రైస్ ఇది కాదు, ఇంకా డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం బై చేసుకుందాం, లెట్స్ ఎగ్జిట్. ఇదే సైకాలజీ వర్క్ అవుతుందండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో. మీరు ఏ స్ట్రాటజీ అయినా తెలుసుకోండి, సపోర్ట్ సైకాలజీ, దాని బిహైండ్ సైకాలజీ తెలుసుకోకపోతే మీరు ఎంత పెద్ద స్ట్రాటజీ తీసుకున్నా సరే అది వర్కౌట్ కాదండి. బికాజ్ ఒక ప్రైస్ అనేది ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. నీట్గా డ్రా చేద్దాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ ప్రైస్ అయినా సరే ఆ ప్రైస్ దగ్గరికి, అది 100 రూపీస్ ప్రైస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 100 రూపీస్ ప్రైజే తీసుకుందాం మనం. 100 రూపీస్ ప్రైస్ దగ్గరికి ఫస్ట్ టైం పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ మీరు మ్యాక్సిమం మీరు ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ లెవెల్ ఎంట్రీ, బెస్ట్ ఎవర్ ఎంట్రీ. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇక్కడ నుంచి ఎనీ బుల్లిష్ ప్యాటర్న్ చూసి మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఎంటర్ అవ్వండి. ఓకే, అగైన్ మీరు ఇంకా మీకు కాన్ఫిడెన్స్ రాకపోతే అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకోండి సెకండ్ టైం వచ్చినప్పుడు. బట్ మోర్ దెన్ 2 టైమ్స్ ఎప్పుడైతే ఒక స్టాక్ అదే లెవెల్కి వస్తుందో మీరు ఇక్కడ అగైన్ బై చేయొద్దు. ఇట్స్ బెటర్ టు ఎగ్జిట్ హియర్, కాస్ట్ టు కాస్ట్ అని ఎగ్జిట్ అవ్వండి, లేదు అంటే మీరు ట్రయల్ చేసుకున్న ఎగ్జిట్ అయిపోండి. బికాస్ ఎందుకంటే మోర్ దెన్ 2 టైమ్స్ వచ్చిన ఏదైనా సరే సపోర్ట్ అవ్వచ్చు, సపోర్ట్ లైన్ అవ్వచ్చు, సపోర్ట్ జోన్ అవ్వచ్చు, దట్ మీన్స్ సపోర్ట్ బాక్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మోర్ దెన్ 2 టైమ్స్ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుందంటే ఇట్స్ నాట్ ఏ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ లెవెల్. అదంత పెద్ద ఇంపార్టెంట్ లెవెల్ కాదు, ఎగ్జిట్. అదే మీకు రెసిస్టెన్స్ అయితే రెసిస్టెన్స్ కూడా డ్రా చేస్తామండి. జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఇది 100 రూపీస్ లెవెల్ అనుకుందాం. ఇట్స్ ఏ లెవెల్. ఒక స్టాక్ ఎప్పుడైతే ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ మీరు సెల్ చేశారు, ఈ లెవెల్లో మీరు ఇక్కడ సెల్ చేశారు, ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ సెల్ చేశారు, అగైన్ సెకండ్ టైం వచ్చింది అగైన్ మీరు సెల్ చేశారు. బట్ సెకండ్ టైం కూడా వచ్చిందంటే మీరు ఎప్పుడైతే సపోజ్ దీన్ని ఇక్కడ 90 రూపీస్ దగ్గర బై చేశారనుకోండి, ఇది 100 రూపీస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎప్పుడైతే మీకు ఎనీ రివర్సల్ కనిపిస్తుందో ఇక్కడ మీరు బెటర్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ లెవెల్. 100 రూపీస్ అని కాదు, అది వేరే ఏదే లెవెల్ అయినా అవ్వచ్చు. కాకపోతే అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైనా యూటర్న్ కనిపిస్తుందంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదంటే మీ స్టాప్ లాస్ని కాస్ట్ టు కాస్ట్, అంటే మీరు ఎక్కడైతే కొన్నారో అదే రేటుకి మీ స్టాప్ లాస్ని పెట్టేసుకోండి, మార్చేసుకోండి. బికాజ్ ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి ఇదే లెవెల్ దగ్గర షార్ప్ సెల్లింగ్ వచ్చి మీ స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 10 రూపాయల ప్రాఫిట్ కూడా మీకు మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ స్టాప్ లాస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంత మొమెంటం వచ్చిన తర్వాత. అగైన్ సెకండ్ టైం వచ్చింది కాబట్టి అగైన్ మీరు సెల్ చేయండి. బట్ థర్డ్ టైం వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ సెల్లింగ్ సైడ్ చూడొద్దు. మోస్ట్లీ ఇది బ్రేక్అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ మీరు బ్రేక్అవుట్ అయిపోద్ది కదా మీరు థర్డ్ టైం రాగానే బై చేయొద్దు. బ్రేక్అవుట్ అయిన తర్వాత మన రూల్ ఏంటి, ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఇక్కడ మేము బై చేస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం లెవెల్, బై చేస్తాం. అగైన్ సెకండ్ టైం బై చేస్తాం, థర్డ్ టైం వస్తే సెల్ చేస్తాం. బట్ ఎప్పుడు సెల్లింగ్ సైడ్ మూమెంటం వచ్చి అగైన్ ఇక్కడ పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ మనం ఫస్ట్ పుల్ బ్యాక్లో ఎనీ సెల్లింగ్ మూమెంటం చూసి సెల్ చేస్తాం. అర్థమైందండి ఏంటి అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే అర్థమైందా? ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, లెట్స్ ఏ మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది, 100 రూపీస్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెనింగ్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఇక్కడ 110 రూపీస్ వరకు, 120 రూపీస్, 110, ఒక 2-3 లెవెల్స్. మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు 120 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. కానీ క్లోజింగ్ అనేది ఈ లెవెల్లో ఇచ్చింది, 120 రూపీస్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఇది ఓపెనింగ్. దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, ఇది ఇట్స్ ఏ గ్రీన్ కలర్ క్యాండిల్. ఇట్స్ ఏ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అందరికీ తెలుసని అనుకుంటున్నానండి. బికాస్ అది ఇట్స్ వెరీ బేసిక్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది. మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది, ఈ లెవెల్ వరకు వెళ్ళింది, బట్ క్లోజింగ్ అనేది ఈ లెవెల్లో ఇచ్చింది, 110 రూపీస్ దగ్గర ఇచ్చింది. సో ఇట్స్ ఏ గ్రీన్ కలర్ క్యాండిల్. మనం ఎప్పుడైనా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చూస్తున్నామండి. ఓకే,
ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, మీరు సపోజ్ ఈ క్యాండిల్ ఉంది కదా, సపోర్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలనుకుంటే దీని డౌన్ సైడ్ మూమెంటంలో ఎక్కడ మనకి యూటర్న్ కనిపించింది అంటే, మార్కెట్ ఎక్కడి నుంచి, జస్ట్ వెయిట్ ఎ మినిట్ దీన్ని క్లోజ్ చేస్తాం, మార్కెట్ ఎక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది అనేది ఫైండ్ అవుట్ చేయండి. దిస్ ఈజ్ ద యూటర్న్ మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అదే రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని అప్ సైడ్ వెళ్ళి ప్రీవియస్గా అప్ సైడ్ ఎక్కడి నుంచి రెసిస్టెన్స్ ఫేస్ యూటర్న్ వచ్చింది, దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. అర్థమైందండి? ఒక క్యాండిల్ సపోర్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సపోజ్ మార్కెట్లో మనం లైవ్లో ఈ ప్రైస్ దగ్గర ఉన్నాం, ఈ ప్రైస్ దగ్గర ఉన్నప్పుడు మనకు సపోర్ట్ కావాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి పడిపోద్దామని భయం వేసింది. ఇక్కడ నుంచి భయపడుతుంటే ఇక్కడ మనం ఎక్కడ తీసుకుంటాం సపోర్ట్ అనేది, దీన్ని ప్రీవియస్గా వెళ్ళి ఎక్కడి నుంచి దానికి యూటర్న్ వచ్చింది, ప్రీవియస్గా ఎక్కడ యూటర్న్ తీసుకుని అక్కడ మనం లైన్ డ్రా చేసుకోవచ్చు, లేదంటే జోన్ డ్రా చేసుకోవచ్చు. అవి ఎలా డ్రా చేయాలో నేను చూపిస్తాను, కంగారు పడద్దు, తొందరపడద్దు. ఈ లెవెల్ని మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా మన రెసిస్టెన్స్ ఎక్కడ కన్సిడర్ చేయాలి, ఆ క్యాండిల్ లైవ్ ప్రైస్ ఎక్కడైతే ఉందో దాని ప్రీవియస్ డేస్కి వెళ్ళి, లేదంటే ప్రీవియస్ టైం ఫ్రేమ్ ప్రీవియస్ డేస్కి వెళ్ళి ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిందో తీసుకుని దాన్ని ఈ యూటర్న్ని మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. మీకు చార్ట్స్ పైన తీసుకెళ్ళి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అర్థమైంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా తీసుకోవాలి, వెయిట్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద తీసుకోవాలనేది మీకు అర్థమైంది. మీరు డైలీ టైం ఫ్రేమ్లో తీసుకోవచ్చు, 15 minutes టైం ఫ్రేమ్లో తీసుకోవచ్చు, 1 hour టైం ఫ్రేమ్లో కూడా తీసుకోవచ్చు. ఏ టైం ఫ్రేమ్లో తీసుకోండి, కాకపోతే 5 minutes టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వెళ్తే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది మీకు కొంచెం ట్రాప్స్ అనేవి తగ్గుతాయి. 1 minute తీసుకోవచ్చు, కాదు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు మీరు 1 minute టైం ఫ్రేమ్లో తీసుకున్నా ఇట్స్ ఓకే. ఓకే, మీరు 15 minutes టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుని 5 minutesకి వచ్చి ట్రేడ్ చేస్తే మీకు నాయిస్ అనేది తగ్గుతుందండి. ఇట్స్ అన్ అడ్వాన్స్ లెవెల్. ఇది కొంచెం మీ స్టాప్ లాస్ని తగ్గించుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ లెవెల్. అలానే మీరు 15 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తుంటే కనుక 30 minutesలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ చేసుకుని 15 minutesకి వచ్చిన తర్వాత ఒకసారి మీరు దాన్ని అగైన్ వెరిఫై చేసుకుని అక్కడ ట్రేడ్ తీసుకుంటే మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్స్ దొరికే అవకాశం ఉంటాయి. ఇక్కడ వరకు అందరికి అర్థమైంది అనుకుంటానండి. ఒకసారి మనం ఇప్పుడు చార్ట్స్ పైకి వెళ్ళి చూద్దాం. అండ్ ఇది టాటా మోటార్స్ చార్ట్ అండి. టాటా మోటార్స్ చార్ట్లో లెట్స్ సే మనం ఈ లెవెల్లో ఉన్నాం. సపోజ్ మన లైవ్ ప్రైస్ ఇది, మనం ఏం మాట్లాడుకున్నాం, మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. మనకి రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ సెల్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇక్కడ మనకి వెళ్ళిపోద్దేమో అని భయం వేసింది. భయం వేసి మనం ఇక్కడ ఏం చేస్తాం, అప్పుడు రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళి ఆగగలదు అనేది ఒక రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ప్రీవియస్కి వెళ్తాం, అప్ సైడ్ నుంచి ఎక్కడైతే యూటర్న్ తీసుకుందో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఇక మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని షార్ప్ సెల్లింగ్ వచ్చింది. సో ఇట్స్ యూటర్న్, దీన్ని మనం రెసిస్టెన్స్ లైన్ కింద తీసుకుంటాం. అర్థమైందండి? రెసిస్టెన్స్ లైన్ కింద తీసుకున్నాం. ఇదేమైంది, మార్కెట్ అనేది ఫస్ట్ టైం వచ్చింది, దిస్ ఈజ్ ద లెవెల్. ఇంకా టచ్ కాలేదు, చెప్తున్న ఎగ్జాంపుల్కి. టచ్ అయ్యింది కాబట్టి టచ్ అవగానే ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజింగ్ కావచ్చు, ఏదైనా సరే టచ్ అవగానే సెల్ చేయమని చెప్పట్లేదు. ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత సెల్ చేయాలి. డైరెక్ట్గా వెళ్ళిపోయింది కదా సెల్ చేస్తే ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటే ఇలాగా. మీరు అలా కాదు, కన్ఫర్మేషన్ తీసుకోవాలండి. కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే మీరు ట్రేడ్ తీసుకోవాలి. వచ్చింది, ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సపోజ్ ఏదో ఒక ప్యాటర్న్ కానీ ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది, క్యాండిల్ లోలో సెల్ చేసాం, హైలో స్టాప్ లాస్ పెట్టుకున్నాం, మూమెంటం వచ్చింది. అలానే మనం సపోర్ట్ గురించి చెప్పాను కదా, సపోజ్ మీరు ఇక్కడ ఈ లెవెల్లో ఉన్నారు, బై చేయాలనుకున్నారు కానీ మీకు భయం వేసింది, ఎక్కడ సపోర్ట్ అని తెలియదు. సో మనం ఏం చేస్తాం, ప్రీవియస్ డేస్కి వెళ్తాం. ప్రీవియస్ టైంకి వెళ్ళి ఇక్కడ ఎక్కడైతే యూటర్న్ తీసుకుంది మార్కెట్, ఇక్కడ నుంచి షార్ప్ సెల్లింగ్ వచ్చింది, అగైన్ ఇక్కడ నుంచి ఒక యూటర్న్ తీసుకుంది. సో ఇట్స్ ఏ సపోర్ట్ లైన్. ఈ సపోర్ట్ లైన్ ఒకసారి డ్రా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, మేజర్గా మీరు సపోజ్ లైన్ డ్రా చేశారు, మీరు ఒక లైన్ సపోర్ట్ లైన్ ఎలా డ్రా చేశారు, లెట్స్ సే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ లెవెల్ మనం ఇక్కడ సపోర్ట్ కింద మనం ఫైండ్ అవుట్ చేస్తాం, బికాస్ ఇక్కడ మనం బై చేద్దాం అనుకున్నాం కాబట్టి. మనం అప్పుడు ఏం చేయాలి, ఒక లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు సారీ మ్యాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తారంటే విక్ కన్సిడర్ చేసుకుని తీసుకోండి లైన్స్. ఓకే, లైన్స్ అనేవి మీరు ఈ విక్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో క్యాండిల్ విక్స్ కన్సిడర్ చేసుకోండి, బికాజ్ ఇక్కడ నుంచి మూమెంటం రివర్స్ అయ్యిందండి.
చాలా మంది ఏంటంటే బాడీ తీసుకుంటారు, బాడీ కూడా తీసుకోవచ్చు, డైరెక్ట్ బాడీ టు బాడీ లైన్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను బాడీ కన్నా ఎక్కువ, బికాజ్ మీకు క్యాండిల్ ఫార్మేషన్లో చూస్తే క్యాండిల్ ఫార్మేషన్లో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంకా కాన్సెప్ట్ టచ్ చేయట్లేదు. విక్ వరకు తీసుకోండి, విక్ కన్సిడర్ చేయండి నాయిస్ అవాయిడ్ చేయాలనుకుంటే. ఓకే, విక్ కన్సిడర్ చేసుకుని తీసుకుందాం. మనం ఇక్కడ ఏం చేయాలి, మీరు ఇక్కడ ఏం చేయాలనుకున్నారు, ఇక్కడ బై చేయాలనుకున్నారు, కానీ ఇక్కడ టచ్ కాలే, ఈ లెవెల్ అనేది టచ్ కాలేదు. సో ఇక్కడ మీరు వెయిట్ చేయాలి ఈ లెవెల్కి వచ్చే వరకు. కానీ ఒకవేళ మీరు సపోజ్ ఈ లెవెల్లో ఉన్నారు, సపోజ్ మీరు ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది కదా, మార్కెట్ ఈ లెవెల్లో మీరు వెయిట్ చేస్తున్నారు, నేను ఇక్కడ బై చేసేద్దాం అనుకున్నారు, మీరు ఇక్కడ బై చేద్దాం అనుకున్నారు, కానీ మనకి ఏంటి ఏదైనా క్యాండిల్ క్లోజింగ్ అవ్వాలి. క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చే ముందు మనం ఏం చెప్పాం, ఈ లైన్ని ఎన్నిసార్లు టచ్ చేసింది, 2 times టచ్ చేసిందా, 3 times టచ్ చేసిందా, 3 times థర్డ్ టైం వచ్చిందంటే కనుక ఈ లెవెల్ దగ్గరికి మనం ఇక్కడ బై చేయకూడదు. సెల్లింగ్కి ఇక్కడ ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి అగైన్ పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ మనం సెల్లింగ్ వెయిట్ చేయాలి తప్ప బయింగ్కి చూడకూడదు. అది మన మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఇది ఫస్ట్ టైం వచ్చిందండి, ఇట్స్ ఏ ఫస్ట్ టైం, ఇక్కడ టచ్ కాలే, కానీ దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కొంచెం మీకు ట్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బ్రేక్అవుట్ అయ్యింది, ఇట్స్ ఎ ఫస్ట్ టైం, మనం ఇక్కడ బై చేశారు, ఇట్స్ ఎ యూటర్న్. ఓకే, ఇట్స్ ఎ యూటర్న్, ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది, ఇట్స్ ఎ ఫస్ట్ టైం, ఇట్స్ ఎ సెకండ్ టైం, మూమెంటం వచ్చింది, అగైన్ థర్డ్ టైం వచ్చింది. సో ఇక్కడ మనం బై చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించక్కర్లేదు, అర్థమైందండి, ఇంట్రెస్ట్ చూపించక్కర్లేదు. ఎందుకంటే మోర్ దాన్ 2 times కన్నా ఎక్కువ ఎప్పుడైతే వచ్చిందో బెటర్ ఆ ట్రేడ్ మీరు అవాయిడ్ చేయండి. అక్కడ రివర్సల్ మీరు బై చేయాలనుకుంటే సెల్లింగ్కి ఏదైనా ఆపర్చునిటీ దొరికితే చూడడం బెస్ట్. ఓకేనండి, దిస్ ఈస్ ఈ లైన్స్ అయితే ఎలా తీసుకుంటాం, జోన్స్ అయితే ఎలా తీసుకుంటామంటే, ఈ జోన్ మీ గురించి డ్రా చేసి ఉంచానండి. ఇది జోన్ ఏం తీసుకుంటామంటే, సపోజ్ ఇక్కడ మీరు ఈ లెవెల్లో ఉన్నారు, మీకు ఇక్కడ బై చేయాలనుకున్నారు, ఇక్కడ సెల్ చేయాలనుకున్నారు, ఈ లెవెల్లోకి వచ్చింది మార్కెట్, షార్ప్ అప్ సైడ్ మూమెంటం వచ్చింది, మీరు ఇక్కడ సెల్లింగ్ సైడ్ చూద్దాం అనుకున్నారా, పోనీ ఇక్కడ ఏదైతే వెయిట్ చేయండి ఫస్ట్, ఇక్కడ నుంచి నాకు యూటర్న్ కనిపిస్తుంది ఇక్కడ అని మీరు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని ప్రీవియస్గా వెళ్ళి రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. జోన్ డ్రా చేసినప్పుడు ఎలా డ్రా చేయాలంటే, విక్ ఉంది కదండి, ఈ బాడీ నుంచి విక్ హై వరకు ఎంత అవుతుందో అంతా కూడా కన్సిడర్ చేసుకుని తీసుకోవాలి. లైన్ అయితే ఓన్లీ డైరెక్ట్ విక్ దగ్గర డ్రా చేసుకుంటాం, కానీ జోన్కి వచ్చేప్పటికి ఏంటంటే బాడీ టు విక్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది కాబట్టి. బాడీ టు విక్ కన్సిడర్ చేసి ఒక బాక్స్ డ్రా చేసాం, ఇది ఇలా బాక్స్ తీసుకున్నాం. మార్కెట్ ఎప్పుడైతే దీని దగ్గరకు వచ్చిందో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ టైం వచ్చింది, ఇక్కడ యూటర్న్ తీసుకుంది, మార్కెట్ ఇక్కడికి వచ్చింది, అగైన్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి షార్ప్ సెల్లింగ్ వచ్చింది, అగైన్ సెకండ్ టైం వచ్చింది, సెల్లింగ్కి ట్రై చేసింది, మ్యాక్సిమం సెల్లింగ్ ట్రై చేసింది, థర్డ్ టైం వచ్చింది, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే జోన్స్ తీసుకోవచ్చండి, జోన్స్ కాకపోతే మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత బిగినింగ్ స్టేజెస్లో మోర్ దాన్ 2 times రీటెస్ట్ చేస్తే మాత్రం జోన్స్ అయినా సరే మీరు ఇగ్నోర్ చేయండి. జోన్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే బిగినింగ్లో మీరు ట్రేడ్ తీసుకోవద్దు. మీరు ఒకసారి ప్రాఫిటబుల్గా వెళ్ళిన తర్వాత ఒక 3 months అలా కంటిన్యూస్గా ట్రేడ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏ ట్రేడ్ని జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా హోల్డ్ చేయాలి, లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా హోల్డ్ చేయాలి, దేని దగ్గర ఎక్కువ ప్రాబిలిటీ ఉంది మీకే ఒక క్లారిటీ వస్తుందండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ట్రేడ్ చేయాలో చెప్పినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, ఇవి జోన్స్. ఇక్కడ మీకు ఇంకా చూసుకున్నట్టయితే కనుక ప్రీవియస్గా వెళ్తే ఫస్ట్ టైం వెళ్ళింది మార్కెట్ అనేది, ఇక్కడ యూ టర్న్ తీసుకుంది, సో ఇట్స్ ఎ జోన్, మనం ఇక్కడ జోన్ కన్సిడర్ చేసుకుందాం. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా లైన్ తీసుకోవాలనుకుంటే ఈ లెవెల్లో లైన్ తీసుకోవచ్చు. ఫస్ట్ టైం వచ్చింది, ఇక్కడ మీరు సెల్ చేశారు, జోన్ దగ్గర కూడా ఫస్ట్ టైం వచ్చింది, సెల్ చేశారు. అగైన్ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మూమెంటం వచ్చింది, అగైన్ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఈ లైన్ డ్రా చేసుకుంటే ఈ లెవెల్కి వచ్చింది తీసుకోవాలి. లైన్లో మీకు ట్రేడ్ దొరకలేదు. ఓకే, ఇక్కడ మీకు జోన్లో మీకు ట్రేడ్ దొరికింది, ఫస్ట్ టైం బై చేశారు, అగైన్ ఇక్కడికి వచ్చింది, సెకండ్ టైం హోల్డ్ చేశారు, స్టాప్ లాస్ మాత్రం ఇక్కడే పెట్టుకుని హోల్డ్ చేశారు, మూమెంటం దొరికింది. అగైన్ ఈ లెవెల్ సెకండ్ లెవెల్కి వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైతే బై చేశారో ఈ లెవెల్లో మీరు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మార్కెట్ వాలటైల్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ ఇక్కడ మీరేంటి, జోన్ ఒకసారి బ్రేక్అవుట్ అయ్యింది, జస్ట్ వెయిట్ మినిట్, జోన్ ఒకసారి బ్రేక్అవుట్ అయ్యింది, పుల్ బ్యాక్ వచ్చింది, కానీ ఇక్కడ సస్టైన్ కాలే, డౌన్ సైడ్ వచ్చింది, అగైన్ పుల్ బ్యాక్ వచ్చింది, అగైన్ డౌన్ సైడ్ వచ్చింది. ఈ లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా చూసుకుంటే మార్కెట్ అనేది ఈ జోన్ దగ్గరికి మళ్ళీ రాలేదు. ఓకే, మీరు జోన్ అనేది తీసుకోవచ్చండి, మీకు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా జోన్ తీసుకోవచ్చు, ఎక్కడైనా జోన్ తీసుకోవచ్చు, లైన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ మీరు ఏంటంటే
జోన్ లైన్ కూడా కన్సిడర్ చేసుకోండి. జోన్ లైన్ రెండు కన్సిడర్ చేసుకోండి. ఇది ఇక్కడ తీసుకుంటే మీరు ఈ లెవెల్లో లైన్ తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా జోన్ కూడా వచ్చింది. బోత్ ఫార్మేషన్ వచ్చింది కాబట్టి రెండు కూడా మీకు ఎక్కువ ఇంపార్టెన్స్గా ఎక్కువ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని వెళ్ళింది. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, మెన్షన్ చేసుకుని ఉంచుకోవాలి ముందుగానే. ఇక్కడ లైన్ అని డ్రా చేసుకోవాలి, జోన్ అని డ్రా చేసుకోవాలి. ఉంచుకుని అగైన్ ఇది ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ ఫస్ట్ టైం వస్తుందో నేను ఇక్కడ బై చేస్తాను. మార్కెట్కి ఒక కండిషన్ ఇచ్చాం మనం, మార్కెట్ నువ్వు మళ్ళీ ఈ లెవెల్కి వస్తే కానీ నేను ఇక్కడ బై చేసుకుంటాను, లేదంటే వెళ్ళిపో, ఎంత వెళ్ళిపో. ఫస్ట్ టైం వచ్చింది, బై చేసాం, మూమెంటం వచ్చిందా లేదా. ఇంతకన్నా సింపుల్ వే మీకు వేరే దొరకదండి. అండ్ వీడియో ఇక్కడతో పాజ్ చేస్తున్నా. మీకు నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ట్రేడ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.